ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ పంచాయతీ ప్లాన్కి పిండం పెట్టా. ఎలా ఉందట ఈ దేవరపాటి వెంకటేష్ నాయుడు గాడి దెబ్బ? ఏడిసినట్టు ఉండదబ్బి. నువ్వు మరీ ఎంత అల్ప సంతోషమని నేనస్సలు అనుకోలేదబ్బి. ఏంటత? ఏదో కొంచెం క్లారిటీ చేసుకో. చెప్పనా? అస్సలాట నేనింకా మొదలే పెట్టలేదబ్బి. అప్పుడే నువ్వే గెలిసేశానని నకరాలు పోతా ఉండావు. నువ్వు పంచాయతీలో గెలిచానంటుండాది ఆట కాదు. ఆట మొదలవడానికి ముందు ఆ టాస్ అని అదేదో ఒకటేస్తారే, నువ్వు ఆ టాస్ లో గెలిచుండావు అంతే. ఓస్ నిజమా అత్త? అట్టానే అనుకుందాంలే అత్త. ఇప్పుడు మొదలైంది అంటున్నావు కదా, ఈ ఆటకు కూడా నేనెప్పుడు రెడీ అత్త. కొంచెం ఆలోచించుకో అబ్బి. రెడీ అని అనవసరంగా అనుండాను అని తర్వాత నీకే అనిపించొచ్చు. అది ఈ దేవరపాటి బ్లడ్ లోనే లేదత్తా. అపజయం అనేది కూడా ఈ ఆలపాటి వారికి అలవాటే లేదబ్బి. నేను చూస్తాను కదత్తా. ఒసే పద్దో, ఏందది? ఎవరో తాగిన కాఫీ కప్పులు ఇంకా అట్ట టీపై మీద ఉండడం నాకు నచ్చదని నీకు తెలీదా? నోరు మెదపవేందే, చెప్పు. సారీ పెద్దమ్మా, ఏదో హడావిడిలో తీయటం మర్చిపోయాను. నిన్ను తీ. ఆగో. ఇప్పుడు తీసుకెళ్ళు. చూసినావా అబ్బి? నాకు నచ్చని వస్తువు కనపడితే దాని పరిస్థితి ఏమై ఉండాదో అట్టాంటిది నేను వద్దు అనుకున్న మనిషిని తీసుకొచ్చి నా ఇంట్లో నా ముందే పెట్టుండావు. మరి దాని పరిస్థితి ఏమైపోతాదో? నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటత్తా? నీ కొడుక్కి నా చెల్లి నచ్చింది కాబట్టి వచ్చింది, ఉంటుంది. నువ్వు ఏమీ చెయ్యలేవు. కానీ నేను మాత్రం
నీకు మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అత్త. ఓ ఏంటా అని చూస్తున్నావా? నీకు ఇష్టం లేని నా చెల్లి ఇంట్లోకి ఎలా వచ్చిందో, నీకు ప్రాణమైన నీ అమ్మి, అదే నా అలివేలు మంగ తయారని నేను నా చిటికిన వేలు పట్టుకునేలా చేసి నా ఇంటికి తీసుకెళ్ళిపోతా. అదెప్పటికీ జరగదు. ఎందుకు జరగదత్తా? గుర్తుపెట్టుకో, ఎప్పటికో కాదు, కరెక్ట్గా 3 అంటే 3 నెలల్లో నీ ముద్దుల కూతురు నా చంకనెక్కి నన్ను తీసుకుపో బావా అనేలా చేస్తా. అత్త, ఈ రోజు నుంచి కప్పులు పగలగొట్టడం మానేసి రోజు లెక్క పెట్టుకో అత్త. అమ్మా పద్దు, కొంచెం ఆ పులిహోర ఇటయ్యమ్మా, చాలా బాగుంది. అబ్బా మాయా, పదు, నాకు కొంచెం బీరకాయ కర్రీ వేయి. చాలు. అక్క, నీకు బీరకాయ కూర వేయమంటావా? బీరకాయ అని అడిగిన వాళ్ళకి వేసావు కదా మొద్దు. మిగతా వాళ్ళకి అదే వేస్తావా? ఏం కావాలనో అడిగి వెయ్యి. అలాగే పెద్దమ్మా.